ఈ కథ పేరు దొంగలను కాచిన ముని. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అన్ని వ్రతాలలోకి అత్యంత కష్టసాధ్యమైనది మౌన వ్రతం. దానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. అదీ కాక మౌనం వహించినంత మాత్రం చేత ఈతి బాధలు తొలగవు. పూర్వం సమీకుడు అనే ఋషి మౌనం వహించడం చేతనే కదా పరీక్షిత్తు ఆయన మెడలో చచ్చిన పామును వెయ్యటము, సమీకుడు కొడుకైన శృంగి పరీక్షిత్తును పాము కరచి చచ్చిపొమ్మని శపించడము మొదలైనదంతా జరిగింది. అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనంతో అనేక చిక్కులు తెచ్చుకున్న మరొక మునిని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ముని ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు. ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి లోకంతో ఎలాంటి సంబంధాలు లేకుండా నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉండి మౌనవ్రతం పట్టి జలాహారాలు ఫలాహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సమాధిలోనే ఉంటూ ఉండేవాడు. తాను తపస్సు చేసుకునే చోట జనసంచారం సాగినప్పుడు ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఆయన చోట్లు మారుతూ మారాళ దేశంలోని కొండల మధ్య ఉండే ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు. అది దుర్గమమైన ప్రదేశం. చుట్టుపక్కల అనేక మైళ్ల దూరంలో ఎక్కడా జనవాసం అన్నది లేదు. కొండల మధ్యగా చిన్న ఏరొకటి పారుతూ ఉన్నది. కొండల చుట్టూ దట్టమైన కీకారణ్యం ఉన్నది. ఆ ప్రదేశం అన్ని విధాలా తనకు తపస్సుకు తగినది అని, అక్కడ తనకు తపోభంగం ఎంత మాత్రమూ కలగదని ముని అనుకుని అక్కడ చేరాడు. కాని అది నిజంగా జనసంచారం లేని స్థలం కాదు. మరాళ దేశానికి చెందిన గజదొంగల ముఠా ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడి కొండలలో ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది. రాజభటులు దొంగలలో ఎవరినీ కాని తరిమినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి కీకారణ్యంలో దాక్కుంటూ ఉండేవారు. ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలించిన సొత్తు తీసుకుని అక్కడికి వచ్చాడు. తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారి కంటపడ్డాడు. వీడెవడో మనకు దాపురించాడేమిటి అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుచరులతో అన్నాడు. వీడు నిజమైన మునో, మన రహస్యాలు తెలుసుకునేటందుకు మునివేషం వేసుకువచ్చిన గూఢాచారో అన్నాడు వేరొక దొంగ. నిజమైన ముని అయినా వీడిక్కడ ఉండటం మనకు ప్రమాదమే. వీడికి మన రహస్య స్థలాలన్నీ తెలిసిపోతాయి. రాజభటులు మనని తరుముకుంటూ ఈ కొండల్లోకి వచ్చారంటే వీడిని బాధించి అయినా మన సంగతి చెప్పిస్తారు అన్నాడు మరొక దొంగ. అందుచేత వీణ్ణి కైలాసానికి పంపించటమే మనకు క్షేమం మరొక దొంగ అన్నాడు. మిగిలిన దొంగలంతా ఇదే మంచిదన్నారు. కాని దొంగల నాయకుడు తొందరపడక మునిని సమీపించి, స్వామి, మీరు తపస్సు చేసుకోదలిస్తే మరెక్కడికైనా వెళ్ళండి. ఇది మేముండే ప్రదేశం. మేమీ కొండలకు అరణ్యానికి రాజులం. మీకు మాకు పొత్తు కలవదు. అందుచేత వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకున్న ముని కళ్ళు తెరిచి చూచాడు గాని దొంగల నాయకుడు అన్న దానికి సమాధానం చెప్పలేదు. మునికి చెవుడేమోనని దొంగల నాయకుడు ఆ మాటే మరింత గట్టిగా అరిచి చెప్పాడు. అయినప్పటికీ ముని సమాధానం ఇవ్వలేదు. చూస్తావేమిటి, కత్తి తీసి తల నరికెయ్యక అన్నారు మిగతా దొంగలు. దొంగల నాయకుడు కత్తి దూసి ముని తల నరకడానికి ఎత్తాడు. ముని తన చెయ్యి పైకెత్తిన వాడి చేతిని పట్టుకున్నాడు. వెంటనే దొంగల నాయకుడు కెవ్వున అరిచి కత్తి జార విడిచాడు. వాడి చేతికి ముని చెయ్యి ఎర్రగా కాలిన ఇనుములాగా తగిలింది. ముని మౌనం చాలించి, నాయనా, నిన్ను ఘోర నరకం నుంచి తప్పించడానికి నీ ప్రయత్నాన్ని భంగపరిచాను. నాకు చావటానికేమీ అభ్యంతరం లేదు, కాని నన్ను చంపిన పాపం నిన్ను జన్మ జన్మలకు విడవదు. నాకు నీపై ఏమీ ఆగ్రహం లేదు. నీ దారిన నీవు వెళ్ళు అన్నాడు. దొంగల నాయకుడు ముని ముందు సాగిలపడి, మీ మూలంగా మా రహస్యాలు బయటపడతాయేమోనని మాకు భయం. వాటిని భద్రంగా కాపాడతానని మాట ఇవ్వండి స్వామి. మీ వల్ల మాకు అపాయం కలగనంత కాలము మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. నేను ఒకరికెందుకు అపాయం చేస్తాను నాయనా? ఎవరి పాపకర్మ వారినే కట్టి కుదుపుతుంది. మీరు మంచిగా ఉంటే మీకెవరి నుంచి ఎటువంటి హాని జరగదు అన్నాడు ముని.
అటు తర్వాత దొంగలు ముని జోలికి వెళ్ళలేదు. కొద్ది రోజులు గడిచింది. దొంగలు తమ మానాన తాము దొంగతనం చేస్తూనే ఉన్నారు. ఒకనాటి తెల్లవారుజామున దొంగల నాయకుణ్ణి తరుముకుంటూ రాజుగారి సైన్యానికి చెందిన సైనికులు, దండనాయకుడు వచ్చారు. దొంగల నాయకుడు తమ రహస్య స్థావరం చేరుకుని దాక్కున్నాడు. రాజుగారి సైనికులు, దండనాయకుడు కొంచెం ఆలస్యంగా ముని ఉన్న చోటుకు వచ్చి అటు ఇటు చూశారు. తాము తరుముకు వచ్చిన మనిషి ఎటు వెళ్ళాడో వారికి అంతు చిక్కలేదు. ఎటు వెళ్ళటానికి మార్గం ఉన్నట్టే వారికి కనపడలేదు. దండనాయకుడు మునిని సమీపించి, స్వామి, ఇటుగా మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మీరేమైనా చూశారా అని అడిగాడు. ముని అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకుని కళ్ళు తెరిచాడు. కాని దండనాయకుడు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. దండనాయకుడు 2-3 సార్లు అదే ప్రశ్న వేశాడు, కాని ముని సమాధానం ఇవ్వలేదు. నీవే పెద్ద దొంగలాగున్నావు. మేము తరుముకు వచ్చిన వాడు గజ దొంగ. వాణ్ణి పట్టుకోవడానికి నీవు మాకు సహాయం చేయకపోతే నీవు కూడా వాడితో సమంగా దండనార్హుడివి అవుతావు. అందుచేత నీకా దొంగను గురించి తెలిసినదంతా చెప్పకపోతే నిన్నిప్పుడే శిరశ్ఛేదం చేస్తాను అంటూ దండనాయకుడు కత్తి ఎత్తాడు. ముని అప్పటికీ సమాధానం చెప్పకపోగా మెడ నరకమన్నట్టుగా తల వంచాడు. ఆ సమయంలో పొదల చాటు నుంచి దొంగల నాయకుడు బయటకు వచ్చి, ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు, ఆయననేమీ చెయ్యకండి, నేనే దొంగను, నన్ను పట్టుకుపోండి అని దండనాయకుడితో అన్నాడు. దండనాయకుడు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి పట్టుకుపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. దొంగల నాయకుడు తనను చంపవచ్చినప్పుడు చెయ్యి పెట్టి నిరోధించిన ముని దండనాయకుడు చంపవచ్చినప్పుడు ఎందుకు తల వంచాడు? తనను చంపిన పాపం దొంగల నాయకుడికి చుట్టుకుంటుందేమో అన్న విచారం వెలుబుచ్చిన మునికి అలాంటి పాపమే దండనాయకుడికి చుట్టుకుంటుందన్న విచారం ఎందుకు లేకపోయింది? సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేసుకునే మునికి రాజ్యోద్యోగి మీద కన్నా దొంగల నాయకుడి పైన హెచ్చభిమానం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మునికి పక్షపాతం ఏమీ లేదు. దొంగల నాయకుడు ఆయనను చంపి ఉంటే ఆ పాపం వాడికి చుట్టుకునేది. కానీ దండనాయకుడు మునిని చంపితే అతనికేమీ పాపం ఉండదు. అతని దృష్టిలో రాజశాసనాన్ని బట్టి ముని దండ్యుడే. ఎందుకంటే ముని దండనాయకుడికి దొంగ ఆచూకీ తెలిసి కూడా చెప్పలేదు. కనుకనే ముని దండనాయకుడి చేతిలో చావటానికి సిద్ధపడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.